అమ్మ ముక్కోటి ఏకాదశి వస్తుంది కదా, ముక్కోటి ఏకాదశి రోజు పాటించాల్సిన ఏంటి నియమాలు ఏంటిది? ముక్కోటి ఏకాదశి రోజు స్పెషల్ ఏంటిదమ్మా? ముక్కోటి ఏకాదశి రోజున యథావిధిగానే ప్రాతకాలంలోనే మనం స్నానాది కార్యక్రమాలు ముగించుకుని తప్పకుండా తలంటది పోసుకుని, ముక్కోటి ఏకాదశి సంక్రాంతి ఇంచుమించు ఈ సంక్రాంతి పర్వదినాల్లోనే మనకి ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఎప్పుడో ఒక 20 రోజులు అలా తేడాలో వస్తుంది. ఇంచుమించు మటుకు ఈ సంక్రాంతి అంటే పండగ భోగి లేకపోతే 4 రోజులు ముందుగా గానీ వస్తుంది. సంక్రాంతి దాటిన తర్వాత మటుకు రాదు, ఎప్పుడైనా ముందుగానే వస్తుంది. చాలా విశేషం అండి. దాని పేరే ముక్కోటి ఏకాదశి. మనకి విష్ణాలయాల్లో అదే మనం అనుకున్నాం కదా, ఉత్తర ద్వార దర్శనం, ఉత్తరముఖంగా ద్వార దర్శనం, స్వామివారిని ఆ ద్వారం గుండా భక్తులు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవటం అనేది చాలా విశేషం. శ్రీ మహావిష్ణువు తన యోగ నిద్ర నుంచి పూర్తిగా మేలుకొనేరు. ముక్కోటి దేవతలందరూ కూడా ఆయన యొక్క యోగ నిద్రలోంచి ఎప్పుడు లేస్తారా స్వామి అని అట్లా ఎదురు చూచి స్వామివారి యోగ నిద్రలోంచి లేవటం వల్ల సాక్షాత్తు శివుడు పార్వతి బ్రహ్మ సరస్వతి ఎవరైతే మునీశ్వరులు సకల దేవతలు కిన్నెరులు కింపురుషులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణువుని ఆ రోజున కొలిచి ప్రార్థించి అనేక కార్యక్రమాలు పూజలు ఆయన చేయటం అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆ యొక్క స్వామివారి సన్నిధిలో ఈ సకల దేవతలు ఉంటారు కాబట్టి అంత ప్రాముఖ్యమైనది. కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం ఆశీస్సులే కాకుండా ఈ ముక్కోటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా మనకి లభిస్తాయని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఉత్తర ముఖంగానే ద్వార దర్శనం మనం ఎందుకు చేసుకోవాలి అంటే ఉత్తర ముఖానికి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఉత్తర ముఖంగా మనం పయనించి స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా విశేషమైంది. తర్వాత ఎవరైతే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ ఉత్తర ద్వార దర్శనాలు మనకు జరుగుతున్నాయో ఎవరైనా కాలం చేసి కనుక ఉంటే సాక్షాత్తు స్వర్గాన్ని చేరుకుంటారని కూడా మనకు ఒక మాట అంటారండి. ఇంకా వాళ్ళకి వాడు దొంగ దొర ఎవరు అని లేదు. ఎవరైతే ఈ రోజుల్లో కాలం చేశారో వాళ్ళు సాక్షాత్తు వైకుంఠాన్ని చేరుకుంటారని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజున విశేషంగా మనం స్వామివారిని పూజించుకుని సేవించుకుని ధూపదీప నైవేద్యాలు చేసుకుని ఏకాదశి వ్రతం అని మనం చేసుకుంటాం. మన సంకల్పం చెప్పుకుని బ్రాహ్మణ్ణి నియమించుకుని సంకల్పం చెప్పుకున్నా సరే లేకపోతే మనంతరం మనం సంకల్పం చెప్పుకున్నా సరే ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నానని కుటుంబ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ మీకు మీరుగా కానీ ఆ రోజున కనీసం మంచి నీళ్లు కూడా తాకూడదు. ఉమ్ము కూడా అట్లా మింగకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అంత నియమనిష్టంతో ఏమీ తినకుండా ఏకాదశి వ్రతాన్ని 3 కాలాల్లో స్వామివారిని అర్చించుకుని సాయంత్రం కూడా యథావిధిగా ఆలయానికి వెళ్ళి స్వామివారిని పూజ చేసుకుని ఇంట్లో పూజ చేసుకుని వారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకుని పచ్చిన మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఏకాదశి వ్రతాన్ని పూజని చేసుకోవాలి. వీలుంటే అతి మౌనంగా ఉండాలి. ఈ రోజున మీరేమేమి చేయదలుచుకున్నారో దాన ధర్మాలు కానీ పూజలు కానీ అవన్నీ సకలం చేసుకుని రెండో రోజున ద్వాదశి రోజున ఈ యొక్క ద్వాదశి పారాయణ అంటే మళ్ళీ యథావిధిగా స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుని నేను ఏకాదశి వ్రతాన్ని ఆచరించాను, ఈ రోజున ఆ వ్రతాన్ని విరమిస్తున్నాను అని చెప్పి విరమించుకుని ఎవరైనా సద్బ్రాహ్మలకు కానీ బీద సాధలకు కానీ వాళ్ళకి భోజన కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసి యథావిధిగా వాళ్ళకి భోజనాలు అవి పెట్టుకుని బ్రాహ్మణులకైతే బ్రాహ్మణులకు పెట్టుకుని అప్పుడు మనం ఏదైతే ఉపవాస దీక్ష ఉందే అది విరమించుకోవాలి ద్వాదశి రోజున. కాబట్టి ఏకాదశి వ్రతాన్ని అందులోని ఈ ముక్కోటి రోజున ఇప్పుడు మనకి నెలకి 2 ఏకాదశులు వస్తాయండి. సంవత్సరానికి వచ్చేసరికి 24 ఏకాదశులు వస్తాయి. ఈ మిగతా 23 ఏకాదశులు మీరు చేసినా చేయకపోయినా వ్రతాలు కానీ నియమం కానీ చేసినా చేయకపోయినా కనీసం ఈ ఒక్క ఏకాదశి రోజునైనా సరే ఈ నియమనిష్టలతో చేస్తే మిగతా ఏకాదశులు చేసినంత ఫలితం మనకి ఈ రోజున వస్తుంది. కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆచరించటం వల్ల మోక్షము పుణ్యము సకల దేవతల యొక్క ఆశీస్సులు అట్లాగే పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా మనకి లభిస్తాయి. కాబట్టి ఈ ఏకాదశికి అంత విశేషం. తర్వాత ఏంటంటే క్షీరసాగర మదనం జరిగిన రోజులు కూడా మనం చెప్పుకుంటాం ఏకాదశికి. కాబట్టి మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేలుకొని మనకి శుభాశీస్సులు కూడా ఇస్తారు అని ఒక్కొక్క ఏకాదశికి ఒక పర్వదినాన్ని మనం విశేషంగా చెప్పుకుంటున్నాం. ఒక ఏకాదశి రోజున మహావిష్ణువు యోగనిద్ర నుంచి ఒక వేపు పొర్లారు, రెండో వైపు పొర్లారు, ఇవాళ యోగ నిద్రలోకి జారుకున్నారు, అలా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ ఏకాదశి స్వామి మేలుకొని
మనకు శుభాశీస్సులు ఇస్తారు కాబట్టి ఈ ఏకాదశికి అంత విశేషం ఉంది. ప్రతి ఒక్కరూ మిగతా ఏకాదశులు చేసినా చేయకపోయినా ఈ ముక్కోటి ఏకాదశిని సంక్రాంతి పండగతో పాటు చేసుకోవటం అనేది చాలా విశేషం, చాలా గొప్పది. అందరూ ఈ వ్రతాన్ని ఆచరించండి. సిరి సంపదలతో తొలతూగండి. కుటుంబ సభ్యులు అందరూ చేయలేకపోయినా కుటుంబంలో ఏ వ్యక్తి అయితే ప్రధానంగా ఉన్నారో ఆ వ్యక్తి అయినా ఈ చేయటం వల్ల దంపతి సమేతంగా చేసుకోవచ్చు, వ్యక్తిగతంగా చేసుకోవచ్చు, కుటుంబ పరంగా కూడా చేసుకోవచ్చు. మహాశివరాత్రికి ఎట్టయితే మనం జాగరణ ఉంటాము రాత్రిపూట, అట్లాగే ముక్కోటి ఏకాదశి రోజున కూడా తెల్లవార్లు జాగరణ ఉండటం కూడా చాలా విశేషం అన్నమాట. జాగరణ నుండి హరినామ సంకీర్తన చేసుకోవటం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, విష్ణువుకు సంబంధించిన యాగాలు, హోమాలు, క్రతువులు చేసుకోవటం ఈ రోజున చేయదగ్గ కార్యక్రమాలు. కాబట్టి మీ అనుకూలంగా మీరు ఎవరెవరు ఏమేం చేయదలుచుకున్నారో అవి చక్కగా చేసుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.